చాలా చక్కగా చెప్పారు, బాగుంది, మేము కాదన్నాం. కానీ 7,00,000 కోట్ల రూపాయల అప్పు ఉందని తెలుసు మనకి, మన అన్ని పార్టీలకు తెలుసు, ప్రజలకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అసెంబ్లీలోనే ప్రెజెంట్ చేశారు కదా. కానీ మరి 6 గ్యారెంటీలు ఇవ్వడం వల్ల మరి అప్పు పెరిగే అవకాశం ఉంది, ఉన్న అప్పునే తీర్చలేము మనం. ఇవన్నీ కూడా అదనపు ఖర్చులు కదా, ఎలా చేద్దామని మరి ప్రజలకి మాట ఇచ్చారు మీరు? ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఇప్పుడు మనకు పెట్టేటువంటి ఖర్చులు వచ్చేటివి ఉన్నాయి, మనము సంపద సృష్టించుకోవడానికి తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్ చేసుకోవడానికి. అందుకే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసేసారు. ఫార్మాసిటీని ఎప్పుడైతే అవుటర్ మన త్రిబుల్-ఆర్ వస్తుందో అక్కడ షిఫ్ట్ చేయాలని. ఇక్కడ ఏంటంటే టౌన్షిప్స్ కానీ ఎక్కడెక్కడైతే మన హైదరాబాదును మంచి తీసుకురావడానికి త్రిబుల్-ఆర్ వేసిన తర్వాత మనం ఒక హబ్గా, అంటే ఒక మంచి రియల్ ఎస్టేట్ హబ్గా తయారు చేసి ఇప్పుడు అడ్డగోలుగా ఏమేం చేశారంటే సిటీ అంతా ఒక సైడ్ పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, సిటీ అంతా ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో ఒక 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కడుతున్నారు. యాక్చువల్గా ఇవాళ మీరు చూడండి, మల్టిపుల్ బిజినెస్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్లో కొన్ని వేల ఫ్లాట్లు పర్మిషన్స్ ఇచ్చేసారు. అందుకే బాలకృష్ణ లోపలికి పోయింది, మీకు తెలుసు కదా. మీరు చూడండి, నేను ఒకరిని అడిగిన, ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కదా, మీరు బయటకి ఎట్లా వెళ్తున్నారు అంటే, ఆ ఫ్లాట్లో ఉండేటువంటి ఆ ఫ్లాట్ ఓనర్సు అది ఆ సెల్లార్లో నుంచి బయటకు రావడానికి 1.5 అవర్ పడుతుందంట. రోడ్డు మీద కాదు, జామ్ అయ్యేది. రేపు ఏమైనా జరగరాంది జరిగితే ఆ జనం పరిస్థితి ఎవడు ఆదుకోవాలా? ఎక్కడ పోతే ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు సిటీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ డబ్బుల కోసం, ఇప్పుడు ఇంతకుముందు ఎఫ్ఎస్ఐ ఉండే, ఎఫ్ఎస్ఐని తీసేసారు. అప్పుడు ఏముంటుందంటే ఫ్లోర్, అది ఎఫ్ఎస్ఐ స్పేస్ ఇండెక్స్, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, దానికి ఒక సిస్టమ్ ఉంటుండే. ఇప్పుడు 1,00,000 ఎస్ఎఫ్టీ ఇవ్వాల్సిన ప్లేస్లో 3 లక్షలు కడుతున్నారు. అంటే అట్లా సంపదను దోసుకున్నారు ఒక చోటు నుంచి, దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని స్పెషల్ పర్మిషన్ తీసుకొని. ఇవాళ ఏది చూసినా అవినీతి అండి అక్కడ జరిగిన దాంట్లో. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు ఇవన్నీ. టానిక్ ఏం చెప్పండి? అవును, టానిక్. దానికి ఏముంది? ఒక స్పెషల్ జీవో తీసినావు, టెండర్లు వేసినోడు కొంపలు అంటుకుంటున్నావని రోడ్డు మీద చెప్తున్నాను వేస్తున్నాడు. డైరెక్ట్ షాపు వచ్చేసేది, వాడు ఫారెన్ లిక్కర్ ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు, వాని ఇష్టం ఉన్న రేట్ పెట్టి వచ్చి తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ గోదాం నుంచి తీసుకోవాలి, వీడు ఇష్టం ఉన్నట్టు బయట కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు. ఎవరి ఆ షాపులన్నీ? హైదరాబాద్లో 11-12 షాపులు ఉన్నాయి అనుకుంటా. అవన్నీ ఎవరి? కేటీఆర్, సంతోషాలు వీలే కదా. మొన్ననే జిఎస్టీ వాళ్ళు అటాక్ చేసారు. జిఎస్టీ వాళ్ళు అటాక్ చేస్తే ఒక ఇమీడియట్గా అయితే 100 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిరని దొరికిందట. 100 కోట్లు. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా అన్నిట్లో తీస్తే ఒకటి వినండి. రేవంత్ రెడ్డి గారు పట్టుకున్నారు ఒక దగ్గర, తీగ లాగితే డొంకంతా కదులుతున్నది ఒకటి ఒకసారి తీయరు కదా. ఇంకా మనకు అనుకోకుండా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి, అధికారులు వీళ్ళు చేసే పని చేద్దామని ఇప్పుడు అధికారులందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ చేశారు. అందరికీ ఒక రెస్ట్ దొరికినట్టే, ఒక 2.5-3 మంత్స్ ఈ అవినీతి పరులకు రెస్ట్ దొరికినట్టే లెక్క. కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ డెఫినెట్గా అవినీతి సొత్తును కక్కియడం, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని జైలుకు పంపించడం, మళ్ళీ రాబోయే తరాలకు కూడా ఎవడు అవినీతి చేయాలన్నా ఇయ్యేలా కాకుండా మనం రేపైనా 10 సంవత్సరాలకైనా దొరుకుతాము అనేటువంటి భయం ఉండడం. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ దోచుకున్న నల్లధనాలంతా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే నేను ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, దండం పెట్టి, అన్న నువ్వు తప్పకుండా ఈ 10 సంవత్సరాలలో నాయకుల చరిత్ర మొత్తం బయటకు తీయండి. వాళ్ళు ఆ రోజు ఏమున్నారు, ఈ రోజు ఏమున్నారు, వాళ్ళు ఇట్లా సంపాదించారు, వాళ్ళకి ఎక్కడికైనా వచ్చినాయి. ఎందుకంటే ఆ డబ్బంతా ఎవరిది? ఒక బిజినెస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని భయపెట్టించి వాళ్ళకు బినామీలుగా చేరి వాళ్ళతోని మళ్ళీ డబ్బులు సంపాదించి అడ్డగోలుగా ఇష్టం ఉన్న విధంగా ఏడికి ఎదిగిపోయారండి. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు మా దగ్గర 2,000 మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తుండే. ఎంప్లాయ్మెంట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇండస్ట్రీ పెట్టుకున్నాం, కంపెనీలు పెట్టుకున్నాం, మేము మార్కెటింగ్ అన్నీ ఉండే, మేము బిజినెస్ చేసి వచ్చినాం. మాది రైతు కుటుంబం. ఒక మంచి మేము పొలిటికల్గా కానీ సోషల్ వర్క్లో కానీ అన్నిట్లో మా కుటుంబాలు కూడా ఉన్నాయి. మేము చదువుకున్న కుటుంబం అంతా కూడా. కానీ అలా పుట్ట ఒడిస్తే అక్షరం రానట్టు వాడేవాళ్ళు. కానీ ఇది ఎప్పుడు వాడుతుందో వ్యవస్థ, కానీ వ్యవస్థలో మార్పులు రావాలి, క్వాలిఫికేషన్ కూడా పెట్టాలి. నా వ్యక్తిగతమైన ఆలోచన ఏంటంటే 3వ తరగతి చదివినోడు 4వ తరగతి చదివినోడు వాడు డబ్బులు పట్టుకొని రావాలి. బయోడేటా మారిపోయిందండి. ఇంతకుముందు బయోడేటా ఇంత స్పైరల్ బ్యాండ్ చేస్తుంటే, నేను ఈ రాష్ట్రాలు ఒకళ్ళు చేసిన, పబ్లిక్ కోసం కొట్లాడినా, నేను వీటి కోసం కొట్లాడినా, వాటి కోసం కొట్లాడినా, నేను ఉద్యమాలు చేసిన, అవి చేసినా అనే బయోడేటా పక్కకు పోయింది.
ఇప్పుడు ఆరే కాలంలో బయోడేటా, నీ పేరు, నీ ఊరు, మీ తండ్రి పేరు, నువ్వు ఎప్పుడు పుట్టినావు, నీ ప్రాంతం ఏది, ఏమి ఇస్తావు, ఏం పెడతావు, ఈ రెండే. మాకేమి ఇస్తావు, ఎలక్షన్లకు ఏం పెడతావు, ఈ రెండే. ఇక నీ బయోడేటా ఒకటి చూసేది ఒకటి పట్టించుకుంటాడు లేడు. మనము నీతి నిజాయితీ గురించి, మంచి గురించి, మనం చేసిన సేవ గురించి మాట్లాడుతుంటే పార్టీలు కానీ నాయకులు కానీ పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఇంక పిచ్చిలేసినట్టుంది, ఏ లోకంలో ఉండాల్సింది ఏమో ఉండనుకుంటారు. ఇప్పుడు అది నిజంగానే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సామాన్యుడు ఎవరు పోటీ చేసే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. ఎమ్మెల్యే దాకా ఎందుకు, ఒక కార్పొరేటర్గా చేయాలన్నా కూడా చేసే పరిస్థితులు లేవు. నాయకుడు అంటే ఇంతకుముందు ఏముండే, నాయకుడు అంటే డెఫినేషన్ ఏంది, నాయకుడు అంటే ఏ అలవాటు లేనోడు, నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు పిలిస్తే పలికితే అన్న అనేటోడు. కానీ ఇప్పుడు నాయకుడు ఏంది, పొద్దున్నలోగానే పత్తాడేటోడు, గుట్కాలు తినేటోడు, అడ్డగోలుగా సిగరెట్లు తాగుతాడు, 10 మందిని కూర్చోబెట్టి మందు తాగుతాడు, క్లబ్లలో పోయేటోడు, మందిని చూసుకొని టూర్లు పోతోళ్ళు. ఈ ఇప్పుడు నాయకుల లక్షణాలు అన్నీ కూడా ఇవి క్వాలిఫికేషన్ అయిపోయినాయి. ఇంత గొలుసులు వేసుకోవడం, మెడలాలు ఇంత దొడ్డు గొలుసులు వేసుకోవడం, 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళకి పెట్టుకోవడం, వాడు ఓను ముంచి తెచ్చిండా ఎక్కడికైనా తెచ్చిండా కదా, అవన్నీ ఉంటే చాలా గొప్పగా కనిపిస్తుంది. ఒకప్పుడు నిజంగా చెప్తున్నా, ఈ రోజున్న కాలంలో మహాత్మా గాంధీ దిగి వస్తే ఒక వార్డు మెంబర్ కూడా గెలవాడు, అబ్దుల్ కలాం వస్తే ఒక సర్పంచ్ కూడా కాలేడు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎటు పోతుంది వ్యవస్థ?